కాంగ్రెస్ పాలనలో పేదవారి కలలు నెరవేరుతున్నాయి. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తానన్న కేసీఆర్ ఆ తర్వాత వాటి ఊసే పట్టించుకోలేదు. కానీ ఇందిరమ్మ పాలనలో పట్టణాలతో పాటు మారుమూల గ్రామాల్లో కూడా ప్రభుత్వ పథకాలు వెళ్తున్నాయి. ఎన్నికల సమయంలోనే హామీలు ఇచ్చి కేసీఆర్ విస్మరిస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం వాటిని తూచా తప్పకుండా అమలు పరుస్తున్నారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ స్టోరీ ఏంటో చూద్దాం. కూడు గూడు గుడ్డ అనే నినాదాన్ని ఆచరణలోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ 10 ఏళ్ల హయాంలో రాష్ట్రంలో ప్రతి బీద కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మిస్తానని దరఖాస్తులు స్వీకరించినప్పటికీ నాటి నుండి వారి పాలన కాలంలో వచ్చిన అర్జీల గురించి పట్టించుకున్న పాపన పోలేదు. డబుల్ బెడ్రూమ్లు అనే పథకం కేవలం పట్టణ ప్రాంతాల్లో మాత్రమే దర్శనమిచ్చింది. గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రజలకు ఎలాంటి లబ్ధి జరగలేదు. ఇక 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలో విసుగుపోయిన ప్రజలు రేవంత్ రెడ్డికి పట్టం కట్టారు. 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఒక్కొక్కటిగా ఆచరణలో పెడుతూ అమలు చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే పేదలకు ఇంద్రమ్మ ఇండ్లను అందించాలన్న లక్ష్యంతో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేస్తూ ముందుకెళ్తుంది. ఇక ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలకు ఐటీడీఏల ద్వారా సైతం అధిక మొత్తంలో ఇళ్ల మంజూరుకు చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో జనవరి 26న రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ఒక పైలట్ గ్రామాన్ని ఎంపిక చేసింది. తాజాగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో ఎంపికైన పైలట్ గ్రామంలో సుమారు 3,60,00,000 వ్యయంతో ఇంద్రమ్మ ఇళ్లను నిర్మిస్తుంది. ఈ ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణాలపై లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడ మండలంలో ఎంపికైన పైలట్ గ్రామమైన మొండ్రాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే మంత్రి ఆధ్వర్యంలో ఈ గ్రామ పంచాయతీలలో అర్హులైన లబ్ధిదారులను 56 మందిని గుర్తించారు. ఎస్టీ లబ్ధిదారులకు 6 లక్షల రూపాయలను, ఇక బీసీ లబ్ధిదారులకు 5 లక్షల రూపాయలను ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు మాకేం ఇల్లు రాలే, డబుల్ బెడ్రూమ్ పెట్టుకున్నాం, మాకేం రాలే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, సీతకు వచ్చింది, మా డబుల్ బెడ్రూమ్ పెట్టుకున్నాం, మా డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి మాకు. ఇప్పుడు మేము పిల్లలతో కట్టుకుంటున్నాం సార్. ఇప్పుడు మాకు ₹1,00,000 కూడా అకౌంట్లో పడ్డాయి. ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉన్నాం. ఇంతకుముందు గుడిసెల ఉండేటోళ్ళం, బాగా వానకు గాడుపులకు తడిసి ఉండేటోళ్ళం. ఇప్పుడు బాగా హ్యాపీగా ఉన్నాం సార్. ప్రజల కష్టాన్ని గుర్తించిన మంత్రి సీతక్కకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తూ ఎటువంటి పైరవీలకు తావలేకుండా నేరుగా వారి అకౌంట్లో డబ్బులు జమ చేయబడుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పైలట్ గ్రామంలో నిర్మించినటువంటి ఇళ్ల నిర్మాణాలు అన్ని కూడా పునాది దశలో. బెడ్డు పోసిన లబ్ధిదారులకు వారి అకౌంట్లో ఒక్కొక్కరికి మొదటి విడత బిల్లులుగా ₹1,00,000 జమ అయ్యాయని అన్నారు లబ్ధిదారులు. కాగా ఎన్నో ఏళ్ల నుంచి ప్రతి పేద కుటుంబం చూస్తున్న సొంతింటి కళ వీక్షిస్తున్న నిరీక్షణకు ప్రజా ప్రభుత్వంలో తెరపడింది. ముండ్రాయిగూడెం కొత్తగూడెం మండలం మహబూబాబాద్ జిల్లా గ్రామం ముండ్రాయిగూడెం. సీతక్క మాకు ఎప్పటికీ మినిస్టర్ ఉండాలి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాంచెల్లి రేవంత్ రెడ్డిని చిట్టిపోసుకుంటారు కానీ టీఆర్ఎస్ మాత్రం ఒక్క పని కూడా చేయలేదు. 10 సంవత్సరాలు పరిపాలించారు సార్, కానీ ఒక్క ఇందిరమ్మ ఇల్లు, ఒక్క ఆయన డబుల్ బెడ్ కనీసం కట్టినా కూడా కూలిపోతున్నాయి సార్. అసలు ఇప్పుడు మాత్రం మంచిగా ఉన్నది, సూపర్ ఉన్నది. ఇప్పుడు మాకు అనుకోకుండా పైలు పడతాయి, అనుకోకుండా పైలు అయితేనే మంచిగా. మాకు రేవంత్ రెడ్డి సీఎం అయినందుకు, మా సీతక్క మంత్రి అయినందుకు మాకు సంతోషంగా ఉన్నది సార్. మాకు అనుకోకుండా పనులు అవుతాయి, అనుకోకుండా బిల్లులు పడతాయి, మాకు మంచిగా ఉన్నది సార్. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఒక్క ఇల్లు వేయలేదు సార్. మాకు ఘోరం పరిస్థితి. మాకు గడ్డి గుడిసెలో ఉండి మాకు మస్తు బాధ అనిపించింది సార్. ఇప్పుడైతే మాకు సంతోషం అనిపిస్తుంది సార్. కాంగ్రెస్ పార్టీని తిట్టేటోళ్ళకి మాత్రం వాళ్ళ సిగ్గు, లెద్ద, బుద్ధి, ఇజ్జత్ ఈయన ఉండాలి వాళ్ళకు మాత్రం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన కానీ మాత్రం ఇప్పుడు మంచి ఇల్లు మాత్రం ఇందిరా మాత్రం మస్తు అవుతుంది. ఈ మొత్తం సిసిరోళ్ళు అవుతాయి, బ్రిడ్జిలు అయితే కూలిపోయిన, ఆయన కట్టినప్పుడు కూలిపోయిన బ్రిడ్జిలు కూడా, ఆనంగిన కట్టిన బ్రిడ్జ్ కూడా, కూలిపోయిన బ్రిడ్జ్ కూడా ఇప్పుడు సంతోషంగా అవుతాయి సార్. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ మాకు మంచిగా అవుతుంది. మా సీతక్క మంచి పనులు చెప్తాను, మా రేవంత్ రెడ్డి మంచి పనులు చెప్తాడు, మా డిప్యూటీ సీఎం కూడా డబ్బులు అట్నే విడుదల చెప్తాడు. మాకు మస్తు అనిపిస్తాను సార్. మాకైతే ఎస్టీలకు, మాకు లంబడోళ్ళకి మాత్రం మినిస్టర్ సీతక్క మాత్రం ఎప్పటికీ 6 లక్షల అకౌంట్లో ఎత్తానన్నది. మంచిగా మేము అనుకోకుండా ఇప్పుడు బెడ్ బిల్లు పడ్డది. మేము పడితే అనుకోకుండా మాకు సంతోషం. మాకైతే మాకు నమ్మకం ఉన్నది, మాకు పడ్డే బిల్లు మంచిగా
సంతోషంగా 1,00,000 రూపాయలు పడ్డాయి. మాకు 6 లక్షలు ఇస్తారని సీతక్క మంచిగా మాకు రేవంత్ రెడ్డి సీఎం ఉండాలి, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గెలుతూనే ఉండాలి, మాకు ఇక్కడ మంచి పనులు చెప్తూనే ఉండాలి. మేము సంతోషంగా ఇప్పుడైతే మాకు ఎంజాయ్ సంతోషంగా అనిపిస్తాం సార్. మంచిగా మస్తు అనిపిస్తాం మాకు. అనుకోకుంటే మాకు డబ్బులు పడ్డాయి, అనుకోకుంటే మాకు రోడ్లు అయితే, అనుకోకుంటే మాకు బ్రిడ్జ్లు అయితే, అనుకోకుంటే మాకు ఇక్కడ మేము ఇల్లు కడతామని ఊహించుకోలేదు. టీఆర్ఎస్ పార్టీలు అయితే మేము ఘోరంగా అసలు గడ్డి కూర్చే వాళ్ళం, అసలు నీళ్లు లేవు మాకు, గడ్డి కూర్చోవాలి, గాలి అయితే లేచిపోయేది. సాయంత్రం వానొస్తా అంటే తెల్లగా పనుకోవాలంటే ఇబ్బంది అయితే. ఇప్పుడైతే మాకు మంచిగా అనిపిస్తాం సార్. మాకు ఇల్లు ఇచ్చింది సీతక్క. మేము అనుకోకుంటే లంచం ఏవి లేకుండా లాభం ఏవి లంచం తీసి ఆడకుండా మాకు అనుకోకుండా బిల్లులు పడ్డాయి, మాకు బిల్లు పాస్ అయింది. రేవంత్ రెడ్డి మాత్రం చల్లగా ఇప్పుడు గెలుతూనే ఉండాలి, సీతక్క మినిస్టర్ ఉంటూనే ఉండాలి, రేవంత్ రెడ్డి సీఎం ఉంటూనే ఉండాలి. మాకు మంచి పనులు అవుతాయి సార్. ఇచ్చిన హామీ మేరకు అర్హులైన పేదలకు సొంతిల్లు అందిస్తున్న స్థానిక మంత్రి సీతక్కకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు లబ్ధిదారులు.